నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మరో ఎత్తు. అక్కడ రక్తం చిందనిదే పోలింగ్ జరగదు, పంతం నెగ్గనిదే రాజకీయం ఆగదు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను గద్దెదించిన మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద సవాల్ని ఎదుర్కొంటున్నారు. ఓవైపు దీదీ వర్సెస్ మోదీ, మరోవైపు క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా పావులు కదుపుతున్న ఆర్ఎస్ఎస్. ఈ ఏడాది బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మమతా బెనర్జీకి చివరి ఎన్నికల? బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం తథ్యమేనా? అసలు అమిత్ షా సిద్ధం చేసిన ఆ బ్లూ ప్రింట్ ఏంటి? బెంగాల్ పాలిటిక్స్పై స్పెషల్ అనాలిసిస్ ఇవాల్టి వీడియోలో చూద్దాం. పశ్చిమ బెంగాల్ స్వాతంత్రానికి ముందే స్వేచ్ఛ ఆకాంక్షల్ని రగిలించిన రాష్ట్రం, సాంస్కృతిక వారధి, ఎర్ర విప్లవానికి ప్రతీక. తమకు అండగా ఉన్న పార్టీలకు దశాబ్దాల పాటు అధికారం ఇస్తారు అక్కడి ప్రజలు. గతంలో కమ్యూనిస్టులు చక్రం తిప్పారు. ఆ కమ్యూనిస్టుల పాలనకు గండి కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు మమతా బెనర్జీ. 34 ఏళ్ల లెఫ్ట్ కోటను కూల్చిన దీదీ గత 13 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఇన్నేళ్లు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీకి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. కాషాయ కమలం ఆమె అధికారాన్ని సవాల్ చేస్తుంది. గత ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఈసారి బెంగాల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. బెంగాల్ రాజకీయాల్లో ఇప్పటికే పెను మార్పులు సంభవిస్తున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతల వరుస పర్యటనలు, ఢిల్లీ నుంచి కోల్కతా వరకు సాగుతున్న రాజకీయ స్కెచ్లు చూస్తుంటే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దాదాపు ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో బీజేపీ చాలా వేగంగా ఎదిగింది. 2011లో ఆ పార్టీకి కేవలం 4% ఓటు షేరింగ్ మాత్రమే ఉంది. కానీ 2019 ఎంపీ ఎన్నికల్లో అది ఒక్కసారిగా 40% చేరింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ 3 సీట్ల నుంచి 77 సీట్లకు ఎగబాగటం అనేది సామాన్య విషయం కాదు. అందుకే ఈసారి బెంగాల్ కోటలో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది బీజేపీ. బెంగాల్లో విజయం కోసం కమలనాథులు పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ను వివిధ జోన్లుగా విభజించి ఒక్కో జోన్కు ఒక్కో కేంద్ర నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక వార్ రూమ్ స్ట్రాటజీని సైతం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, 2 ఏళ్ల ముందు నుంచే రీజియన్ వైజ్ వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కమల్నాథులు రంగంలో దిగారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బూత్ మేనేజ్మెంట్ ముందు బీజేపీ చాలా వెనుకబడింది. ఈసారి ఆ తప్పు చేయకుండా అమిత్ షా నేరుగా రంగంలో దిగారు. షా స్వయంగా చెప్తున్న మాట ఒక్కటే, 2026లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని. ఈ మాటలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇంతకు బీజేపీకి విజయం సాధ్యమేనా అంటే సాధ్యమేనంటున్నారు కమల్నాథులు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గినప్పటికీ ఓటు శాతం మాత్రం స్థిరంగా ఉంది. ఇదే ఆ పార్టీ ఆశలకు ప్రాణం పోస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా మారింది. ఈసారి బెంగాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది ఆర్ఎస్ఎస్. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ బెంగాల్లో 10 రోజుల పాటు పర్యటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీజేపీ నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించి కింది స్థాయి కార్యకర్తల ఉత్సాహం నింపడం ఆర్ఎస్ఎస్ తన బాధ్యతగా తీసుకుంది. హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నారు సంఘ్ పరివార్ నేతలు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, హిందువుల రక్షణ అనే అంశాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. దీంతోపాటు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓవైపు బీజేపీ రాజకీయ పోరాటం చేస్తుంటే మరోవైపు ఆర్ఎస్ఎస్ సామాజికంగా ప్రజల మనసులో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య పెంచడం ద్వారా దీదీ బలాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సైలెంట్ మూవ్మెంట్ పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బెంగాల్లో బీజేపీ విజయం వెనుక ఉన్న అసలైన ఇంజన్ ఆర్ఎస్ఎస్ఏ. బెంగాల్ సంస్కృతిని హిందుత్వతో జోడించడానికి సంఘ్ పరివార్ భారీ ప్రణాళికలే అమలు చేస్తోంది. గత 5 ఏళ్లలో బెంగాల్లో మారుమూల గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శాఖల సంఖ్య రెట్టింపయింది. సంఘ్ తన పాత్ర అది చేస్తుంటే ఇటు బీజేపీ తన అస్త్రాలను ఉపయోగిస్తుంది. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ వంటి బెంగాలీ వీరుల వారసత్వాన్ని బీజేపీ ఓన్ చేసుకుంటుంది. దీని ద్వారా బీజేపీ బయటి వ్యక్తుల పార్టీ అనే ముద్రను చేర్పేస్తోంది. ఇక ఎవరికి టికెట్ ఇవ్వాలి, ప్రజల్లో ఎవరికి వ్యతిరేకత ఉంది అనే అంశాలపై ఆర్ఎస్ఎస్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగానే అమిత్ షా వ్యూహాలు మారుతున్నాయి.
అపర చాణక్యుడిగా పేరున్న అమిత్ షా బెంగాల్ బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా 3 ఆయుధాలను వాడుతోంది. మొదటిది సిఏఏ, పౌరసత్వ సవరణ చట్టం. మతువా కమ్యూనిటీ ఓట్లు బెంగాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. సిఏఏ ద్వారా వారికి పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చి వారిని తమ వైపుకు తిప్పుకుంది. ఇక మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను కూడా ఏకం చేయడం. మరో అంశం, క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త నేతలకే ప్రాధాన్యం ఇవ్వటం. టీఎంసీ నుంచి వచ్చిన వారి కంటే కరుడుగట్టిన సిద్ధాంతాలున్న సువేందు అధికారి వంటి వారిని తెరపైకి తెచ్చింది. అయితే బీజేపీ ముందు కొన్ని సవాళ్లు కలవరపెడుతున్నాయి. దీదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా లక్ష్మీ బండార్ వంటి పథకాలు బెంగాల్ మహిళల్లో మమతకు విపరీతమైన ఆదరణ తెచ్చాయి. బీజేపీకి బెంగాల్లో మమతకు దీటైన ఒక్క నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్. సువేందు అధికారి ఉన్నప్పటికీ అతను పార్టీ మొత్తాన్ని నడిపించేంతగా ఉందా అనేది ప్రశ్న. ఇక మూడో సవాలు మైనారిటీ ఓట్లు. సుమారు 30% ఉన్న ముస్లిం ఓట్లు ఏకపక్షంగా టీఎంసీకి పడటం బీజేపీ విజయానికి అతిపెద్ద అడ్డంకి. ఇవన్నీ సవాళ్ళు అయితే బీజేపీకి కలిసి వచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత. దాదాపు 15 ఏళ్ల పాలన తర్వాత సహజంగా వచ్చే వ్యతిరేకతే బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక మమత ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, మంత్రుల అరెస్టులు బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలు. దీదీ ప్రభుత్వం మైనారిటీ ఓట్లను నమ్ముకుంటే ఇటు బీజేపీ హిందూ ఓట్లను సమకరించే పనిలో ఉంది. మిత్రపక్షాల బలం లేకున్నా హిందూ ఓట్లు చీలనివ్వకుండా 45% పైగా ఓట్లు సాధించగలిగితే విజయం సాధ్యమని బీజేపీ అంచనా వేస్తుంది. ఇక సందేశీకారి అంశం కూడా ఈసారి ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మహిళా ఓటర్లే మమతా బెనర్జీకి ప్రధాన బలం. కానీ సందేశకారి వంటి ఘటనల తర్వాత మహిళల్లో అభద్రతాభావం పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మమతా బెనర్జీకి వారసత్వ రాజకీయాల సెగ కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. మమత వారసుడిగా అభిషేక్ బెనర్జీని ప్రమోట్ చేయడం పార్టీలోని సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఇది పార్టీని లోపల నుంచి బలహీనపరుస్తుంది. ఇక ఈసారి ముస్లిం ఓట్లు కూడా కీలకం కానున్నాయి. బెంగాల్లో 30% ముస్లిం ఓట్లు ఉన్నాయి. గతంలో ఇవి గంపగుత్తుగా టీఎంసీకి పడేవి. కానీ ఇప్పుడు ఐఎస్ఎఫ్ అంటే ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వంటి పార్టీలు ఆ ఓట్లను చీలుస్తున్నాయి. ఇక ఈడీ, సిబిఐ కేసుల్లో టీఎంసీ అగ్రనేతలు జైలు పాలు కావడం కూడా క్యాడర్లో ధైర్యాన్ని తగ్గిస్తోంది. ఒకవేళ ఈసారి టీఎంసీ ఓడిపోతే ఆ పార్టీ మనుగడే కష్టం. బెంగాల్ గడ్డపై విజయం సాధించడం బీజేపీకి కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతపరమైన గెలుపు. చివరిగా చెప్పాలంటే బెంగాల్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. మమతా బెనర్జీ తన బ్రాండ్ ఇమేజ్తో మళ్ళీ మ్యాజిక్ చేస్తారా, లేక ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యూహాల్లో చిక్కుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, 2026 ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తునే కాదు, దేశ రాజకీయ దిశను కూడా మారుస్తాయి. మీరేమనుకుంటున్నారు? బెంగాల్లో మార్పు వస్తుందా, లేక మమతా బెనర్జీ మరోసారి జైత్రయాత్రను కొనసాగిస్తారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.